భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర విద్యలో ఉన్నతగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 54 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రకటించారని తెలిపారు. పినపాక నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కళాశాల నిర్మాణం కోసం 200 కోట్ల రూపాయలను కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 25 ఎకరాల్లో ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రమాణాలతో కూడిన టెక్నాలజీతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామని తెలిపారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పినపాక నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. దాని నిర్మాణం వ్యయము 200 కోట్లు. పినపాక నియోజకవర్గంలో మణుగూరులోనే దాని నిర్మాణం మనం త్వరలోనే మీ అందరి సమక్షంలో భూమి పూజ చేసుకుని నిర్మాణం చేపట్టబోతున్నాం. ఇది ఏజెన్సీ ప్రాంతానికి నియోజకవర్గానికి ఒక శుభసూచకం. అన్ని వర్గాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేసేటువంటి సందర్భం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుద్ది. 20 నుంచి 25 ఎకరాల స్థలంలో మరి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి అంతర్జాతీయ టెక్నాలజీ ప్రమాణాలతో నిర్మాణం చేపట్టబోయేటటువంటి ఈ రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు అందరినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి సామాజిక స్పృహ సమ్మిళితం అందరినీ ఒక యూనిఫామ్ చేర్చి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఇందులో సౌకర్యాలు కల్పించబడతాయి. విద్యను బోధించే ఉపాధ్యాయులకు కూడా స్టాఫ్స్ కూడా ఇందులోనే కాంప్లెక్స్ వాళ్ళకు కూడా హోటల్స్ నిర్మాణం జరుగుతుంది. బయటికి పోయే అవసరం ఉండదు. అన్ని రకాల వస్తువులు ల్యాబ్స్ కానీ కంప్యూటర్స్ కానీ అన్ని రకాల అధునాతనమైనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి పరిజ్ఞానంతో కూడినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో నిర్మాణం చేసుకోబోతున్నాం. అవకాశం నాకు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కల్పించారు. పేదవాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. రాబోయే